రోజు రోజుకి జనాలు ఎంత దారుణంగా తయారయ్యారంటే, వాళ్ళ కామెంట్స్ చూస్తే అసలు వీళ్ళు మనుషులేనా అనేటట్టుగా ఫీలింగొస్తుంది. ఇంతకీ ఏం జరిగింది అంటే, 'డీమన్ పవన్' తండ్రి ఈ మధ్యే తుది శ్వాస విడిచారు. అది మనందరికీ తెలిసిందే. ఆఖరిసారిగా రీతు అలానే ఇమాన్యుయల్ అయితే 'డీమన్' తండ్రిని చూడ్డానికి అంత్యక్రియల టైంలో వెళ్లారు. అయితే అంత్యక్రియల్లో కళ్యాణ్ కానీ, తనూజ కానీ, ఇక శ్రీజ, ప్రియ వీళ్ళెవ్వరూ కూడా కనిపించలేదు. యాస్ ఎ కామనర్స్‌గా సెలబ్రిటీస్ పక్కన పెడితే కామనర్స్‌గా కూడా కొంతమంది అయితే కూడా వెళ్ళలేదు. రీతు అలానే ఇమ్ము వెళ్లారు అని చెప్పి వాళ్ళ పైన సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అయితే వచ్చాయి మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అంత్యక్రియలకు వెళ్ళకపోయినా కళ్యాణ్, శ్రీజ ఏంటంటే 'డీమన్ పవన్' తండ్రి ఏమంటారు కార్యాలు జరిగేటప్పుడు వెళ్లారనమాట. సో, వాళ్ళు వెళ్ళిన వీడియోస్ 'డీమన్ పవన్' తన తండ్రి కోసమని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక వీడియోనైతే షేర్ చేశారు. ఆ వీడియోని షేర్ చేస్తూ అందులో కళ్యాణ్, శ్రీజ కనిపించారు. సో, కళ్యాణ్, శ్రీజ ఇక కార్యాలకు వెళ్ళినట్టుగా అందరికీ అర్థమైంది. అయితే వాళ్ళు ఆఖరిసారిగా చూడ్డానికి వెళ్ళలేకపోయారు. వాళ్ళ స్కెడ్యూల్స్ వాళ్ళకుంటాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు కామనర్స్ కానీ ఇప్పుడైతే కాదు. 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్ళొచ్చిన తర్వాత దే ఆర్ వెరీ ఫెమిలియర్ పర్సన్స్ ఫర్ ద పబ్లిక్ కాబట్టి సో, వాళ్ళు అప్పటికప్పుడు వెళ్ళలేకపోయి ఉండొచ్చు. ఇంకేదైనా అదర్ స్కెడ్యూల్స్ ఉండొచ్చు. వాళ్ళిప్పుడు చాలా రకాల షోస్‌లో కానీ, అలానే కొన్ని ఈవెంట్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ ఇంకా కొన్ని ఓపెనింగ్స్‌కి ఇలా వెళ్తూ బిజీగా ఉన్నారు. సో, ఆ రోజుకి వాళ్ళేదైనా స్కెడ్యూల్ చేసుకొని ఉండుండొచ్చు. వాళ్ళ పర్సనల్ వర్క్సో, లేకపోతే ప్రొఫెషనల్ వర్క్స్‌లోనో వాళ్ళు బిజీగా ఉండి ఉండొచ్చు. అయితే రీతు అలానే ఇమ్ము వెళ్లారు. సో, వాళ్ళు వెళ్లారు. దట్ ఈస్ వెరీ గుడ్. కానీ వెళ్ళలేదని చెప్పి వీళ్ళ కోసం ఇప్పుడు కార్యాలకు వెళ్ళేటప్పుడు బ్యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆఖరిసారిగా 'డీమన్ పవన్' తండ్రిని చూడ్డానికి రాలేకపోయారు. ఇప్పుడు భోజనాలు తినడానికొచ్చారా అన్నట్టు కామెంట్స్ పెడుతున్నారనమాట. సో, ఎందుకు వాళ్ళకి భోజనం దొరకదా? వాళ్ళ దగ్గర తిండి లేదా? అంత దూరం వెళ్ళడానికి? కాదు కదా! అప్పుడు వెళ్ళలేకపోయాము. కనీసం ఇప్పుడైనా వెళ్ళాలి. డీమన్ మా ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాలి అనుకోని వాళ్ళు వెళ్లారు. వెళ్ళిన విషయాన్ని వదిలేసి వాళ్ళని నెగెటివ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఇంకా కళ్యాణ్ కోసమైతే ఇంక చెప్పనవసరం లేదు. చాలా రకాల నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు కళ్యాణ్‌కి ఎగనెస్ట్‌గా ఉన్నవాళ్ళు. సో, వాళ్ళు బిజీ స్కెడ్యూల్స్‌లో వాళ్ళు వెళ్ళలేకపోయారని వాళ్ళ ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు. కానీ ఎగనెస్ట్‌గా ఉన్నవాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళని బ్యాడ్ చేయాలి అనుకుంటారు కాబట్టి బ్యాడ్ చేస్తున్నారు. ఓకే. బ్యాడ్ చేయడము, నెగటివిటీ అనేది మనం సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిన తర్వాత డెఫినిట్‌గా ఉంటది. అది అందరూ యాక్సెప్ట్ చేస్తేనే సోషల్ మీడియాలోకి రావాలి కాబట్టి ఓకే. కానీ నెగటివిటీ అనేది మరీ పర్సనల్ అటాక్ లాగా ఉండకూడదు. అది వెరీ బ్యాడ్. భోజనాలు తినడానికి వెళ్లారా అంటే అదేంటి? అక్కడ జరిగే కార్యక్రమం ఏంటి? మీరు పెట్టే కమెంట్స్ ఏంటి? ఒక పర్సన్ కొంతమందిని బ్యాడ్ చేయాలి అనుకుంటే ఈ రకంగా కూడా మాట్లాడతారా? ఇంకా ఆ కమెంట్స్ కింద చాలా రకాల కమెంట్స్ వచ్చాయి. మీరసలు మనుషులేనా? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? భోజనాల కోసం ఎవరైనా వెళ్తారా? వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి వెళ్లారు. అప్పుడు ఏదో బిజీ స్కెడ్యూల్ వల్ల వెళ్ళలేకపోయి ఉండొచ్చు అని చాలామంది వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. ఇంకొంతమంది పెట్టే కమెంట్స్ చూస్తే పిచ్చి లేస్తుంది. మరి ఈ కమెంట్స్ పైన మీకేమనిపిస్తుందనేది కామెంట్‌లో చెప్పండి.